హలో అండి అందరికీ. ఇవాళ మా పెద్దమ్మ స్టైల్‌లో నల్ల వంకాయలతోటి గుత్తి వంకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక పావు కిలో నల్ల వంకాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా తీసుకున్న వంకాయలని 4 పక్షాలుగా కట్ చేసి తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలననేది 4 విధాలుగా కట్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయలను అందులో వేయాలి. ఇప్పుడు ఈ వంకాయలనేది ఫ్రై అయ్యేలోపు మనం మరో పాన్ పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు, కొంచెం వేరుశనగపప్పు, కొంచెం నువ్వులు, 4 ఎండుమిరపకాయలేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న ఐటెమ్స్‌ని ఒక మిక్సీ జార్‌లో వేసి కొంచెం వాటరేసి తడిపేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో ఒక మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటో వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి యాడ్ చేసి మరో మిక్సీ జార్‌లో దాన్ని కూడా పేస్ట్ చేసి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఈ మసాలా క్లిప్ యాడ్ చేయడం మిస్ అయింది. సో, అందుకే మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు, మీ మసాలాకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. వంకాయలనేది ఇలాగా ఈవెన్‌గా ఫ్రై అయ్యే విధంగా అటు ఇటు కలుపుతూ ఉండండి. వంకాయలనేది వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రెడ్‌గా ఫ్రై అవ్వాలండి. వంకాయలనేది ఇలా రెడ్‌గా ఫ్రై అయ్యాక వాటిని తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టుకొని అందులోకి తిరగమాతకు సరిపడా ఆయిల్ వేసి, తిరగమాతలో కొంచెం బిర్యానీ ఆకు, ఒక మిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు వేయాలి. తిరగమాత అనేది ఇలాగ ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం టమాటా, ఆనియన్‌ని లైట్‌గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి, ఇందులో పచ్చి వాసన అనేది తెలీదు. సో, అంతగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఈ మసాలా కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యాక, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆల్రెడీ మనం లైట్‌గా ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి, ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకపోయినా పర్లేదండి. మసాలా అనేది ఇలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో మన టేస్ట్‌కి సరిపడా చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు అనేది మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే పులుపు తెలుస్తుంది. జస్ట్ పులుపు టేస్ట్, ఫ్లేవర్ తెలిసే విధంగా కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోండి. మసాలా గాని మరీ తిక్కుగా అనిపించినట్లయితే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా అనేది ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కారం అనేది 1 స్పూనే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలాలో మిర్చి తీసుకున్నాను కాబట్టి. సో, మీకు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే మీరు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలకి కారం, పసుపు అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. మసాలా అనేది ఇలా బాగా ఉడికేలాగా ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మసాలా అనేది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది వంకాయలకు బాగా పట్టే విధంగా ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్‌లో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు ఆయిల్ ఉంటుంది గదా! అది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా లాస్ట్‌లో యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్, టెక్స్చర్ చాలా బావుంటుందండి. ఇప్పుడు మంటను ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టి తీసేసుకుంటే మనం ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా రెడీ. యాక్చువల్‌గా నేను వంకాయ అంటే అస్సలు తినేదాన్ని కాదండి ఫస్ట్‌లో. కానీ మా పెద్దమ్మ ఫోర్స్ చేసి ఇలా పెట్టడం వల్ల నేను చాలా ఇష్టంగా తింటానిప్పుడు. సో, వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైనా, వంకాయ అంటే చాలా ఇష్టపడే వాళ్ళైనా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్ కూడా. నేను చెప్పడం లెంత్ అయ్యుండొచ్చు గానీ, బట్ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.